తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. ప్లెయిన్ దోస. దోసలో ఎన్నో రకాలున్నా సాదా దోసకు మించింది లేదు. మరి అంతటి రుచికరమైన దోసని ఈ రోజు నేర్చుకుందాం. ప్లెయిన్ దోస తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు, 2 చెంచాల శనగపప్పు, 50 గ్రాముల అటుకులు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వేడి పెనంపై నీళ్లు జల్లి బట్టతో తుడిచి మన దోస పిండిని పలుచగా వేసుకుని పైనుంచి కొద్దిగా నూనె వేసి ఎర్రగా కాల్చుకొని కోన్ షేప్ లో మడత పెట్టుకుంటే ప్లెయిన్ దోశ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.